కమిటీ రిపోర్ట్ అనేది ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది సార్. సో అసలు ఆ రిపోర్ట్లో ఏముంది? సంచలనం సృష్టిస్తుంది అంటే ఏంటంటే దాంట్లో సంచలనాత్మక విషయాలు ఉన్నాయి కాబట్టి అది అక్కడ ఆడవాళ్ళ కంటే ఎక్కువ అడ్వకేట్లకు ఎక్కువ ఒప్పుకొని అర్థమైపోతుంది. టైటిల్ బాగున్నది. ఆడవాళ్ళ కంటే ఎక్కువ అడ్వకేట్లకు కూడా టైటిల్ బాగున్నది. యాక్చువల్లీ బ్యాన్ చేసేసారు కదా. పోరాటానికి బ్యాన్కి ఏం సంబంధం ఉంటుందమ్మా? టాపిక్ టీవీలో మాట్లాడదాం బ్యాన్ చేశారా? ఇది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు తొందరగా రియాక్ట్ అవ్వదు కోర్ట్? ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ చేస్తుంటారని అంటే ఒక అంటే ఇప్పుడు కోర్టులో రెగ్యులర్ జరిగే విషయాలకి జనరల్ పబ్లిక్ కి మధ్యలో వారధి ఎవరు లేరు. ఈ డ్రగ్స్ కానీ ఇంత ఘోరంగా ఏదైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ అమ్మాయిలకి మీరు చెప్పే సజెషన్ ఏంటి సార్? అమ్మాయిలకి చెప్తాను సజెషన్, అబ్బాయిలకి చెప్తాను. మీ అనుభవం ప్రకారం మీరు ఇప్పటివరకు డీల్ చేసిన వాటిలో ఎక్కువ అమ్మాయిల తప్పు ఉండడం వల్ల ఇది జరుగుతుందా, అబ్బాయిల తప్పు ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయా? ఇక్కడ అబ్బాయిల అమ్మాయిల సరే, ఇప్పుడు అంటే ఈ రోజు మీరు మహిళల గురించి ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు అంటే ప్రీవియస్ లో తీసుకున్నారేమో, అక్కడక్కడ ఎక్కువగా అంటే మిమ్మల్ని బయట ఉన్న టాక్ ఏంటంటే మగజాతి ఆనిముత్యము పూజారి నాగేశ్వరరావు గారు బాగా డైవర్స్ ఇప్పిస్తారు ఏంటో మరి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ కూడా చాలా ఒక షార్ట్ గా ఒకటి చాలా ఫేమ్ అయింది. అసలు నేను మెయింటెనెన్స్ కూడా ఇవ్వరు అని చెప్పేసి మీరు క్లియర్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి మీరు ఇచ్చారు. దాని పట్ల చాలా మంది మహిళలు అయితే రియాక్ట్ అయ్యారు, కామెంట్స్ రూపంలో చాలా మంది మహిళలు రియాక్ట్ అయ్యారు ఏంటి అని చెప్పేసి. అందులో అబ్బాయిలు కూడా రియాక్ట్ అయ్యారు కొంతమంది. ఎందుకు సార్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక? ఓపెన్ స్టేట్మెంట్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు అదే అందరికి చెప్పేవి ఏంటంటే ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఓకే, ప్రొఫెషన్ పరంగా ఏంటంటే నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేస్తాను అంతే. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు ఎక్కువ జెంట్స్ వస్తారు నా దగ్గరికి అంతే. ఇప్పుడు నాకున్న ఇప్పుడు డైవోర్స్ కేసెస్ తీసుకుంటే నాకు జెంట్స్ నాకు ఒక దగ్గర ఒక 70% జెంట్స్ ఉన్నారు, ఒక 30% లేడీస్ ఉన్నారు అంతే. ఎక్కువ శాతం జెంట్స్ వస్తారు, ఎందుకంటే భారతదేశంలో డైవోర్స్ ఎక్కువ జెంట్స్ అప్లై చేస్తారు లేడీస్ కంటే. అది ఫ్యాక్ట్, జెంట్స్ ఎక్కువ అప్లై చేస్తారు, లేడీస్ అప్లై అయ్యారు ఎక్కువ. సో కాబట్టి మనకు అప్లికేషన్స్ అనేది జెంట్స్ ఉంటాయి కాబట్టి చట్టాలు ఉన్నప్పుడు నేను చట్టమే మాట్లాడుతుంది, లేడీస్ సంబంధించిందా జెంట్స్కి సంబంధించిందా అని మాట్లాడా. బై కేసు పరంగా అయితే నేను కేసులో న్యాయం ఉందా లేదో చూస్తా తప్ప దానికి ఆడోళ్ళ మొగోళ్ళ అనేది చూడం మనం ఎప్పుడు. కాకపోతే క్యాల్కులేషన్ వైజ్ ఏంటంటే హైయెస్ట్ కేసెస్ జెంట్స్ ఉన్నాయి కాబట్టి జెంట్స్ ఫేవర్లో అనుకుంటారు, కానీ అట్లేం లేదు ఫస్ట్ పాయింట్. రెండోది మనం ప్రొఫెషన్ కంటే ముందు హ్యూమానిటీ ఉంటుంది కాబట్టి యాజ్ ఏ హ్యూమన్, యాజ్ ఏ పర్సన్ ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ హ్యూమన్. అట్లా అంటే మీ దగ్గరికి ఇట్లా ఎక్కువ జెంట్స్ వస్తుంటారని చెప్పారు కదా సార్, కోర్ట్ వరకు వెళ్లకుండా స్టార్టింగ్ లోనే మీరు ఏమైనా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారా? అంటే నేను ఎవరికైనా సరే ఏ కేసు వచ్చినా సరే నా దగ్గరికి జనరల్గా కోర్టుకు రావద్దనే చెప్తాను. ఎవరు వచ్చినా సరే దాన్ని సాధ్యమైనంత వరకు కోర్టుకు వెళ్లకుండా పరిష్కరించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయనేది సాధ్యమైనంత వరకు నేను క్లయింట్తో డిస్కస్ చేస్తా. ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తా, డిస్కస్ చేస్తా. ఒకవేళ కోర్టుకు వెళ్ళక ముందు ఏమైనా సమస్య సాల్వ్ అయితే కనుక ఇక్కడే చేసేసుకోండి అని చెప్తా. ఎందుకు అంటే కోర్టు అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్, తర్వాత కాస్ట్, తర్వాత ఎనర్జీ యూజ్ చేయాలా, తర్వాత స్ట్రెస్ ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఫైనాన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్కువ నేను ఎవరు వచ్చినా కూడా పర్సనల్గా నా దగ్గరికి ఏ క్లయింట్ వచ్చినా కూడా నేను పర్సనల్గా అయితే ఫస్ట్ వాళ్ళకి సలహా ఏమి ఇస్తా అంటే ఏదన్నా అవకాశం ఉంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్నే కూర్చొని మాట్లాడి ఏమన్నా ఛాన్స్ ఉందా అని ఆలోచిస్తాం. ఒకవేళ ఛాన్స్ లేదు ఇంకా పోరాడాల్సిందంటే అప్పుడు నేను కోర్టుకు తీసుకెళ్తాను ఎప్పుడైనా కూడా, అది ఏ కేసు అయినా కూడా. ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కువ డైవర్స్ కేసు మీ దగ్గరకు వస్తుంటే అందులోనూ జెంట్స్ ఎక్కువ వస్తుంటారు అని చెప్పి. ఒక కేసు మీ దగ్గరకు వచ్చినప్పుడు 2 sides నుంచి మీరు చూస్తారు కాబట్టి, అంటే ఎన్నో కేసులు ఇప్పటివరకు మీరు చేశారు కాబట్టి ఈ డైవర్స్ విషయంలో 99% ఇప్పుడు డైవర్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఈ జనరేషన్లో. మీ అనుభవం ప్రకారం మీరు ఇప్పటివరకు డీల్ చేసిన వాటిలో ఎక్కువ అమ్మాయిల తప్పు ఉండడం వల్ల ఇది జరుగుతుందా, అబ్బాయిల తప్పు ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయా? ఇక్కడ అబ్బాయిల అమ్మాయిల తప్పేం లేదు, సమాజం తప్పు ఉంది. సరే, ఇది డిఫరెంట్ అయిపోయింది. డిఫరెంట్ ఏం కాదు, వాస్తవమే అది. ఓకే, ఇప్పుడు పెళ్ళి అనేది ఒక అబ్బాయి అమ్మాయి చేసుకుంటాడా? అవునమ్మా, ఇప్పుడు పెళ్ళి అనేది ఓన్లీ ఒక అబ్బాయి అమ్మాయి చేసుకుంటారా? వాళ్ళ తల్లిదండ్రులు, సమాజము, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంత ఇన్వాల్వ్ అయి ఉంటారా?
అందరు ఇన్వాల్వ్ అయ్యి అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. మరి పెళ్లి అనే వ్యవస్థ మొత్తం చెడిపోవడానికి సమాజం మొత్తం కారణమని చెప్తున్నాను నేను. అబ్బాయి అమ్మాయి అయితే ఇక్కడ తప్పు లేదు అని చెప్తున్నాను నేను. అంటే టెక్నాలజీ సమాజం మారింది. వచ్చి అవును, చెప్తున్న సమాజం వాళ్ళకి ఎందుకు రాదమ్మా? అంటే ఇప్పుడు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ తీసుకుందాం మనం. ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, ఇంతకుముందు మనకు ఒక సామెత ఉంటుండే, ఒక పెళ్లి సంబంధానికి పోయినప్పుడు అటు 7 తరాలు చూడాలా ఇటు 7 తరాలు చూడాలని ఒక సామెత ఉంటుండే. అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, వాళ్ళ జీవిత విధానం ఏంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది అనేది రకరకాలుగా క్రాస్ చెక్ చేసుకోమని దాని అర్థం. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళలో వెరిఫికేషన్ అనేది ఎక్కడుంది? ఏ పెళ్ళైనా మనం మాట్లాడదాం, అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, అది ఏ రకమైన మ్యారేజ్ అయినా కూడా వెరిఫికేషన్ అది ఎక్కడుంది అని చెప్తున్నాను నేను. వెరిఫికేషన్ ఏడుంది? 7 తరాలు కాకపోయినా గానీ వాళ్ళ వరకు ఇష్టపడి అంత తెలిసే కదా నా దగ్గర మీరు నీకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ నా దగ్గరకు వచ్చే పెళ్లిళ్ళన్నీ 1 month లో సెట్ అయిపోయి పెళ్లి చేసుకుని వస్తున్నాను. 1 month లో అది లవ్ మ్యారేజ్ కానీ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ కానీ. 1 month లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఆ పక్కన వచ్చేసారి నాకు డైవర్స్ కావాలి సార్ అంటారు. 1 month లో నువ్వు ఏం వెరిఫికేషన్ చేస్తావు? ఏం వెరిఫికేషన్ చేస్తావు? అది ప్రాబ్లం ఎక్కడ అవుతుంది సార్? సమాజంలో పెళ్లి చేసే విధానంలోనే ఉంది అంటున్నా నేను. వెరిఫికేషన్ అనే సిస్టమ్ లేదు సరిగ్గా అని చెప్తున్నా. ఇంతకు ముందు ఏంటంటే ఒక పెళ్లి జరగాలంటే ఒక 6 months to 8 months పడుతుండే. ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే అంత రిజల్ట్ వస్తుంది మనకు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఒక ఊర్లో పుట్టిన వ్యక్తిని, ఇప్పుడు ఒక ఇంట్లో పుట్టిన వ్యక్తిని వానికి చదువు కాగానే 10th class వరకు వాడిని ఇంట్లో చదివించేసి 10th class అయిపోగానే వాడు యవ్వనంలోకి వచ్చి సమాజం మీద అవగాహన నేర్చుకునే క్రమంలో, అప్పుడు వాడు 10th class వరకు చిన్నపిల్లగాడే. ఓకే, తల్లిదండ్రులు చాటున పెరుగుతూ ఒక స్కూల్కి పోయి వస్తాడు. స్కూల్లో ఉన్నంతసేపు చెడు అలవాట్లు ఎక్కువ ఉండవు, ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది. తర్వాత 10th class అయిపోగానే వాడిని తీసుకెళ్ళి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నావు. మరి నువ్వు తీసుకెళ్ళి హాస్టల్లో పడేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మీద తల్లిదండ్రులకు ఎక్కడ అదుపు ఉంది చెప్పండి? 4 గోడల మధ్యలో ఒక చిన్న లాజిక్ అందరు ఎట్లా మిస్ అవుతున్నారు అంటే, ఎదిగే వయసులో ఒక కుటుంబం గురించి నువ్వు ఇంపార్టెన్స్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో పెరిగిండు అనుకుందాం, తల్లి ఎవరు తండ్రి ఎవరు, కుటుంబ పద్ధతులు ఏమున్నాయి, పండగ ఎట్లా జరుపుకుంటారు, లేకపోతే కష్టం వస్తే ఎట్లుంటుంది, రేపు ఏమన్నా ఎట్లుంటుంది, ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాడు వాడు. అర్థమైంది మీకు? వాడు ఇంట్లో ఉండి ఇంట్లో తల్లిదండ్రులతో మమేకం అయిపోయి పండుగ వచ్చినప్పుడు హెల్ప్ చేయడమో, లేకపోతే కష్టం వచ్చినప్పుడు నిలబడటమో, లేకపోతే సంతోషం వచ్చినప్పుడు పంచుకోవటమో ఇట్లా చేస్తాము. నువ్వు వాడిని ఇంటర్మీడియట్లో తీసుకెళ్ళి హాస్టల్లో 4 గోడల మధ్యలో హాస్టల్ వేసి సంవత్సరానికి ఒకసారో సంవత్సరం 2 సార్లు వాడిని ప్రత్యేక విఐపీ లెక్క తీసుకొచ్చి వానికి మొత్తం తిండి పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో తోలుతున్నావు కదా, వానికి ఆ కష్టాల విలువ ఏం తెలుస్తుంది అంటున్నా నేను. ఒక కష్టం తండ్రి పడే కష్టమో, తల్లి పడే కష్టమో, లేకపోతే ఇంట్లో ఉండే ఆచారాలు వ్యవహారాలు ఏం తెలుస్తాయి వానికి? ఏం తెలవకుండా వాడు అక్కడ ఇంటర్మీడియట్ ఆడ చదువుతాడు. తర్వాత మళ్ళీ ఏడ సిరితో మళ్ళీ హాస్టల్కి పోతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఏడ జాబ్ వస్తే ఆడిపోతాడు. వానికి కుటుంబం మీద, పిల్లలకి కుటుంబం మీద అవగాహన ఎక్కడ పెరుగుతున్నది? మరి కుటుంబం మీద అవగాహన లేనప్పుడు నువ్వు పెళ్ళిళ్ళు, ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషను సగం మంది తల్లిదండ్రులు చెప్పలేరు వాళ్ళ పిల్లల గురించి. నేను ఛాలెంజ్ చేస్తాను. సగం మంది తల్లిదండ్రులు, హాస్టల్ వేసిన తల్లిదండ్రులు పిల్లల బిహేవియర్ గురించి వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద ఐడియా ఉండదు. ఒక యుక్త వయసు వచ్చిన పిల్లలకు, ఆడపిల్ల కానీ ఒక మగపిల్లగాడు కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఉండాలా, వాళ్ళ అండు ఉండాలా, వాళ్ళు డిస్కస్ చేసుకోగలగాల, ఒక వాతావరణం ఉండాలా, ప్రేమ ఆప్యాయత అనేది నీ కుటుంబంలో కనిపిస్తాయి. యుక్త వయసులో ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ హాస్టల్ వేసేసి అక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుంది? అదొక సైకలాజికల్గా ఒక టైం టు తినటం, టైంకి వండుకోవటం, టైంకి లేవటం. వానికి సమాజం మీద అవగాహన ఏం కలుగుతుంది? వాడు సమాజాన్ని ఎక్కడ చూస్తాడు? వాడిని ఎప్పుడో ప్రత్యేకంగా తీసుకొచ్చి మళ్ళీ వానికి బాగా తినిపించి మళ్ళీ పంపిస్తాడు, కథం అయిపోయి. వాని సమాజంలో ఉన్న కట్టుబాట్లు కానీ కుటుంబం పడే కష్టాలు కానీ ఏం తెలుస్తాయి అనేది నేను చెప్తా. కాబట్టి పెళ్ళి అనేది ఫెయిల్ కావటానికి సమాజమే ప్రధాన కారణం అని చెప్తాను. సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్ని బట్టి ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు డీల్ చేసిన కేసులలో ఎవరైనా, అంటే ఒక డైవర్స్ ఇప్పించాక ఎవరైనా ఒక అమ్మాయి ఒక ఫ్రస్ట్రేషన్గా ఎప్పుడైనా మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఏమున్నాయా? మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు? డైవర్స్ ఇప్పించిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఉండదమ్మా.
ఆ. డైవర్స్ ఇప్పించిన పార్టీస్ అంటే మీ వల్లనే కదా అవి అవుతాయి. అయినప్పుడు కోపం ఉంటది కదా వాళ్ళకి. అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు తిడుతూనే ఉంటారు. అది అది నాకు అది రెగ్యులర్ ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. నన్ను అంటే ఇప్పుడు ఆపోజిట్ క్లయింట్స్ ఎప్పుడు తిడుతూనే ఉంటారు, రకరకాలుగా తిడుతూనే ఉంటారు. ఓకే. గెలిచినప్పుడు సందర్భాలలో, డైవర్స్ వచ్చిన సందర్భాలలో ఆపోజిట్ పార్టీ ఏదో రకంగా తిడుతూనే ఉంటారు. కొనేసినవానో, గెలిచిండానో, ఎట్లా చేసినానో ఏదో ఒకటి. ఇక వాళ్ళ ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ కెరియర్ స్టార్టింగ్ లో అయితే డైరెక్ట్ తిడుతుండే కోర్టులోనే. యా, అదే అడుగుతున్నాను సార్. నేను తిడుతుండే. నా డ్యూటీ ఏముంటుంది అంటే ఇప్పటికి కూడా కొంతమంది అమ్మాయిలకు మేము డైవర్స్ నోటీస్ పంపిస్తే కొంతమంది కాల్ చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే అమ్మాయికి డైవర్స్ నోటీస్ పంపిస్తావు అంటారు. ఎంత ధైర్యం ఎందుకు, చట్టంలో ప్రయోజనం ఉంది, పంపించేస్తాము. ఓకే. అంటే ఒక ఆడపిల్లకి నువ్వు ఎట్లా అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఒక ఆడపిల్లకి ఇట్లనే నా నోటీస్ పంపించేది అంటే దాంట్లో చట్టంలో ఉన్న నా ప్రొవిజన్ ప్రకారం నేను యాక్ట్ చేస్తా. నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించు, ఆయన ఏం కొట్లాడో చెప్తాడు. నా మీద దాడి చేస్తే వస్తుంది. 100లో ఒక 5 to 10% కాల్స్ కానీ, లేకపోతే 100లో గెలిచినప్పుడు 100లో ఒక 50% థ్రెటనింగ్ వస్తాయి. తిట్ల వర్షం అయితే కురుస్తా ఈ ఉంటుంది. అడ్వకేట్ ప్రొఫెషన్ అంటే నేను నెగిటివ్ ప్రొఫెషన్ కాబట్టి తిట్లు తిని అలవాటు అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పేషెన్స్ ఉండాలనుకుంటా సార్. చాలా పేషెన్స్, అసలు పేషెన్స్ నిజంగా ఒక అడ్వకేట్ కి ఉన్నంత పేషెన్స్ నాకు తెలిసి ఈ మహిళలు కూడా ఉన్నాయి. అప్పుడు సహనానికి ప్రతీక మహిళలు అంటారు కదా, వాళ్ళని మించిన పేషెన్స్ ఉండాలి మాకు. ఎందుకంటే పొద్దున్న లేచిన 6 గంటల నుంచి రాత్రి పడుకునే 12 గంటల వరకు బాధలు వినటం తప్ప, పోరాటం తప్ప సంతోషం అనేది ఉండదు. మీ బాధ ఎవరైనా వింటారా సార్? ఎవరినారు ఇంకా, అదే కదా, ఎవరినారు ఇంకా. వాళ్ళ బాధ వినాలా, ఓపిక వినాలా, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలా, కొట్లాడతామని వాళ్ళకి అది చేయాలా, వాళ్ళని తీసుకెళ్లాలా, గెలిపియాలా. ఒక్కోసారి చికాకులు ఎదురవుతుంటాయి, కోర్టు నుంచి మాకు ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి, క్లయింట్ల నుంచి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి, రకరకాల సమస్యలు పరిష్కరించి అసలు ఇక అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ సమస్యని పారిపోద్దామో ఈ పోరాటానికి అనిపిస్తుంటుంది. అట్లా ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు, అంటే ఇలా ఏదైనా క్లయింట్ వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నీకు దండం తల్లి నువ్వు వెళ్ళిపోయి ఇంక ఇక్కడ నుంచి నేను వినలేకపోతున్నాను అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఎత్తిపోయిన సందర్భం కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం మీకు ప్రధానంగా సమస్య అసలు ఏంటంటే ఒరిజినాలిటీ. అసలు మనం మాట్లాడాలంటే ఏంటంటే ఎవరన్నా మాట్లాడితే వినటం లేరు ఫస్ట్ మార్కెట్లో. ఎవరన్నా ఒక బాధతోనే వస్తే వాళ్ళ బాధ వినే వ్యక్తులు లేరు. ఎవరన్నా మాట్లాడటానికి వస్తే ఆ మాటల్లో నుంచి వాళ్ళని దాడి చేస్తున్నారు. ఇప్పుడు నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఎవడన్నా ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ చేసిన అనుకుందాం, వాళ్ళు లాస్ అయ్యింది అనుకుందాం. లాస్ అయినప్పుడు వాడు ఇంటికి పోయి పెళ్ళానికి చెప్తే పెళ్ళాన్ని తిడుతుంది. వద్దంటే చెప్తున్నావా నువ్వు ఆ బిజినెస్ చేయొద్దంటే అది ఫెయిల్ అవుతామని తిన్నావా అని వాడు తిడతాడు, ఉన్న పైసలను పోగొట్టినామని. వాడు పోయి ఫ్రెండ్స్ చెప్పుకుంటే వాళ్ళు తిడుతున్నారు, నువ్వు చెప్తినలేదని. ఇక చుట్టాలు అయితే రెడీగా ఉంటారు కదా, చూసిన చక్కగా అయింది నా కొడుక్కి 10 లక్షలు పెట్టి బిజినెస్ చేసిండు, రోడ్డు మీదకి వచ్చిండు, మంచిగా అయిందని వీడు తిరుగుతుంటాడు. అసలు వాడు బిజినెస్ ఎవ్వడు కూడా బిజినెస్ లాస్ కావాలని చేయడు. ఓకే, ఏ బిజినెస్ అయినా లాస్ కావాలని చేయడు. ఫస్ట్ ఏదో సంపాదించుకుంటా అని చేస్తానికి పోతాడు. ఆ ప్రయత్నంలో ఏదో రకంగా ఇమ్మెచ్యూరిటీ కావచ్చు, ఇన్ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ స్ట్రాటజీ అర్థం కాకపోవచ్చు, లాస్ అవుతాడు. లాస్ అయిపోయినప్పుడు వాడిని తిట్టేటోళ్ళే తప్ప వాడిని పొగట్టేటోళ్ళు లేకపోతే వానికి అండంగా నిలబెట్టేళ్ళు ఉండరు. అరే సరే నువ్వు బిజినెస్ చేసినావు, అదొక ప్రాసెస్, చేసిన బిజినెస్ వల్ల సక్సెస్ కాదు, లాస్ అవుతుంది, ఇంకో బిజినెస్ చేద్దాంలే అని ఎవరు చెప్పరు. ఆ చెప్పకపోతే వాళ్ళకి ఏమైందంటే అడ్వకేట్ దగ్గరకు వస్తారు. ఇక మాకు ఫీజు ఇస్తారు కాబట్టి ఇక వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఏం చెప్పినా వినాల్సి వస్తారు. కాబట్టి ఇక కొంతమంది ఏంటంటే కొద్దిగా డిస్టర్బ్డ్ ఉంటారు బాగా. ఇక డిస్టర్బ్ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఇరిటేషన్ తెస్తారు, కానీ ఇక అర్థం చేసుకుంటాము వీళ్ళు కొద్దిగా డిస్టర్బ్ ఉన్నారు ఓకే అని చెప్పేసి. అది వింటేనే వాళ్ళ సమస్య తీరుతుంది. అది వినలేదనుకో, వినకుండా రియాక్షన్ చేస్తే డబుల్ అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో మనకు ఇరిటేషన్ అనిపించినా కూడా ఏం చేయాల్సి వస్తుంది అంటే ఓపిక పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నది మొత్తం కక్కుకున్న తర్వాతనే అమ్మాయ ఎంటీ అయిపోయిందని పోతుంది. ఇంకా అదే గింత మిగిలినా సరే మళ్ళీ అదంతా వాళ్ళకి ఫుల్ మిగిలినట్టే ఉంటుంది. ఎట్లా కాబట్టి ఉంటుంది. ఓకే సార్,
సో ఇప్పటివరకు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా ఆడవాళ్ళకి ఎక్కువ ఓపిక అంటారు కానీ ఆడవాళ్ళకంటే ఎక్కువ అడ్వకేట్లకి ఎక్కువ ఓపిక అని అర్థమైపోతుంది. టైటిల్ బాగున్నది. ఆడవాళ్ళకంటే ఎక్కువ అడ్వకేట్లకి కూడా టైటిల్ బాగున్నది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న ఆడపిల్లలపైన ఏవైతే ఈ రేప్ కానీ ఈ డ్రగ్స్ కానీ ఇంత ఘోరంగా ఏదైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ అమ్మాయిలకి మీరు చెప్పే సజెషన్ ఏంటి సార్? ఓవరాల్ అమ్మాయిలకి చెప్తాను సజెషన్, అబ్బాయిలకి చెప్తాను. అబ్బాయిలకి అబ్బాయిలకే చెప్తున్నాను సజెషన్. ఓకే చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలకి ఏదైనా జరుగుతుందో చేసేది ఎవరు? ఓకే చేసేది ఎవరు? అమ్మాయిలకి ఎగిరితే అబ్బాయిలే కదా. ఓకే అబ్బాయిలకే చెప్తున్నా నేను, అరే హీరోలు లెక్క ఉండంటారా అయ్యా అని చెప్తున్నా అందరికి నేను. ఎట్లుంది ఏ ఆడపిల్లని కూడా ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నా నేను. ఏ మీ జీవితాలలో ఎవరైనా కానీ, ఏ మహిళైనా కానీ, తల్లి కానీ, చెల్లి కానీ, అక్క కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, భార్య కానీ, తర్వాత ఇంకా ఏ కొలీగ్ కానీ ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు, రిలేషన్షిప్ అంటే ఆ రిలేషన్షిప్ కాదు, జనరల్గా వాళ్ళతో నువ్వు సంభాషించేటప్పుడు, వాళ్ళతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు, ఏదన్నా చేసేటప్పుడు కనుక వాళ్ళు ఏదన్నా నో చెప్తే, ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్లో కనుక నువ్వు ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా నో చెప్తే వాళ్ళని అంతే గౌరవించు అని చెప్తాను నేను. వాళ్ళ నిర్ణయానికి అభిప్రాయానికి గౌరవాన్ని ఇచ్చి దాన్ని మంచి ఒక ఫ్రెండ్ లెక్క చూసుకో తప్ప వాళ్ళని ప్రలోభ పెట్టో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టో వాళ్ళు ఇంకోటి చేసి వాళ్ళ దృష్టిలో అది కాక మన మొగజాతికి కలంకం తేపు అని చెప్తున్నాయి అందరికీ. నీ జీవితంలో నిన్నెవరైనా ఆడపిల్ల కనుక చూస్తే ఓకే అరే వాడరా పోయి మా మొగోడు అనేటట్టు ఉండవు అని చెప్తున్నా నేను. ఎట్లా అంతే తప్ప ఇబ్బంది పెట్టి వాళ్ళని బెదిరించి లేకపోతే వాళ్ళని ఇంకో రకంగా ప్రలోభపరిచి చేయకు అని చెప్తాను నేను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అవుతుందని చెప్తాను నేను. ఆ రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా ఉండాలని చెప్తున్నా నేను. అట్లా అంతే తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల అయితే ఏం రాదని చెప్తాను నేను. చెడ్డ పేరు తర్వాత జైలుకి వెళ్ళడాలు తప్ప ఏం రావని చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మగజాతి ఆన్మూత్యాలందరూ దీన్ని రిసీవ్ చేసుకుంటారు కానీ కొంతమంది సైక్గా ఉంటారు కదా, కొంచెం డ్రగ్స్ తీసుకోవడం డ్రింకర్స్ ఉంటారు, వాళ్ళ వలన ఎక్కువ ఈ ఘటనలు అనేవి జరుగుతున్నాయి కదా సార్. అప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అమ్మాయిలకు మీరేం చెప్తారు సార్? అమ్మాయిలకైతే ఇప్పుడు మనకు సెక్సువల్ అఫెన్స్ ఎక్కువ జరిగేది అమ్మాయిలకు ఎగెన్స్ట్ 2 రకాలు జరుగుతాయి అమ్మా. ఒక డొమెస్టిక్ వైలెన్స్, 2 సెక్సువల్ హరాస్మెంట్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంది? ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్న ఆడోళ్ళ మీద తల్లిదండ్రులు కావచ్చు, తోటి అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో, హస్బెండ్ చేసేదని మనం డొమెస్టిక్ వైలెన్స్ అంటాం. దాంట్లో సెక్సువల్ వైలెన్స్ ఉండదు. ఓకే, సెక్సువల్ వైలెన్స్ వేరు, డొమెస్టిక్ వైలెన్స్ వేరు. సో సెక్సువల్ వైలెన్స్ అనేది మన ఏజ్కి సంబంధించింది, మన మనసుకు సంబంధించింది. కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి మనం అది ఒక కుటుంబ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. సొసైటీలో ఎక్కువ మనకు బ్యాడ్ నేమ్ తెచ్చేది ఎవరికైనా, ఆడోళ్ళకైనా అబ్బాయిలకైనా బ్యాడ్ నేమ్ తెచ్చేది సెక్సువల్ హరాస్మెంటే. ఒకవేళ నేను కూడా అమ్మాయిలకి ఏం చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలవని విషయం 2 విషయాలు చెప్తే, అసలు ఈ ఆడవాళ్ళకున్న సెన్సెస్ ఉంటాయి కదా, నాకు తెలిసి అసలు ఏ ప్రాణికి ఉండవు తెలుసా ఈ భూప్రపంచంలో. నేను చెప్తున్నా రాసుకో, మగోళ్ళు ఎడ్డి బాడుకోలు. ఆడోళ్ళు ఇక్కడ కూర్చొని 100 సంవత్సరాలతో ఏం జరుగుతుందో 100 సంవత్సరాల కింద ఏం జరిగిందో కూడా చెప్తారు సెన్సెస్కి. ఇక్కడ కూర్చొని కిలోమీటర్ దూరంలో ఏం జరుగుతుందో చెప్తారు. మా వాళ్ళు వచ్చి పొడిచినా కూడా ఆయా చీమ కుట్టిందని తిరుగుతుంటారు. ఆడవాళ్ళకున్న సెన్సెస్, వాళ్ళ ఆలోచన శక్తి కానీ, వాళ్ళకున్న సెన్సెస్ కానీ, వాళ్ళకున్న జాగ్రత్త కానీ, లేకపోతే వాళ్ళకున్న తెలివితేటలు కానీ మొగోనికి లేవు ఎప్పుడు. వాళ్ళ సెన్సెస్ ని చెప్తున్నా కదా, రాడారు కూడా పసిగట్లేదు ఆడవాళ్ళ సెన్సెస్. అప్పుడప్పుడు రాడర్లు ఆశ్చర్యపోతాయి. నిజం చెప్తున్నా నేను, నిజం చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని లక్షల మంది చూసినా కదా, వాళ్ళు ఒక సౌండ్ తోని ఎవరు వస్తున్నారో చెప్తున్నారు. వాళ్ళ ఒక సౌండ్ తోని ఒక విషయాన్ని చెప్పగలుగుతారు. ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళు డాట్ కనెక్ట్ కలిపితే అసలు చచ్చిపోతాం మనం. ఇక్కడ జరిగిన ఒక సంఘటన వాళ్ళు ఎక్కడెక్కడ డాట్ కలపడం గల్లిపడేస్తారు అసలు. కాబట్టి అంత గ్రేట్ సెన్సెస్ ఉండి, అంత నాలెడ్జ్ ఉంది, అంత ఓపిక ఉండి, అంత ఉన్న ఆడోళ్ళు ఒక పార్ట్నర్ నేర్చుకోవడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని ఒక పాయింట్. అదే పాయింట్ అడుగుతున్నాడు నేను. అదే పాయింట్ అంటే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ కాబట్టి ప్రేమకి బానిసలు అయిపోతారు కాబట్టి ప్రేమ అంటే కొంచెం అలా. ప్రేమ అనటం కంటే నేను ఎప్పుడైనా కూడా అమ్మాయిలకు ఇచ్చే సలహా ఏంటంటే,
బై గాడ్ గ్రేస్ నాకు ఆడపిల్లలు లేరు. ఓకే. ఓకే, ఆడపిల్లలు లేకపోవడం వల్ల ఏమో ఆడపిల్లల మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటుందేమో తెలుసు అనుకుంటా. కానీ నేనైతే ఎవరికైనా సరే ఒక వ్యక్తిని ఎంచుకునేటప్పుడు ఎప్పుడైనా చూడాడు, ప్రేమ ఈజ్ ఆల్వేస్ ఎమోషన్. అంటే కాన్స్టెంట్గా ఎవరిని ఎప్పుడు ప్రేమించలేరు. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఒక అమ్మాయి ఒక వ్యక్తి దగ్గర చూసుకోవాల్సింది సేఫ్టీ. ఫస్ట్ అమ్మాయి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి దగ్గర ఉంటే నేను ఎంత సేఫ్టీగా ఉంటా. ఫస్ట్ అమ్మాయికి కావాల్సిందే సేఫ్టీ, తర్వాత సెక్యూరిటీ, తర్వాత ప్రేమ. ప్రేమ లాస్ట్. ఇప్పుడు ప్రేమ, సేఫ్టీ, సెక్యూరిటీ అనేటివి కాన్స్టెంట్గా ఉండేటివి, దానికి ఏమి ఎగ్జంప్షన్స్ ఉండవు. అర్థమైందా? ప్రేమకి ఎగ్జంప్షన్ ఉంటుంది, ఎందుకంటే మూడు ఎప్పుడు ఒకటి ఎప్పుడు తెల్లవాళ్ళు ప్రేమించుకుంటూ ఉండలేం కదా. రకరకాల బిజీలు ఉంటాం, పనులు ఉంటాం, పోతాం, ఊరికి పోతాం, ఎక్కడ పోతాం. ఫస్ట్ వాళ్ళకు సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత ప్రేమ అని చెప్తాం అమ్మాయిలకి. ఎప్పుడు ఎవరన్నా నీ జీవితంలో ఒక వ్యక్తిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక పార్ట్నర్ కింద, ఒక బాయ్ ఫ్రెండ్ కిందనో, ఒక లవర్ కిందనో, లేకపోతే ఒక ఎనీ రిలేషన్షిప్ నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కింద వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రేమ తర్వాత పక్కన పెట్టమ్మా. ఫస్ట్ ఆ వ్యక్తి దగ్గర ఉంటే నాకు ఎంత సేఫ్టీ ఉంది, ఈ వ్యక్తి నన్ను కాపాడుకోగలుగుతాడా సేఫ్టీ పరంగా. వాడు సేఫ్టీ పరంగా నేను కాపాడుకోగలిగితే మిగతా సేఫ్టీలన్నీ డిఫాల్ట్ ఒకదానికి కూడా యాడ్ అయిపోతాయి. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లవ్. లవ్ థర్డ్ పెట్టండి. మీరు లవ్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి పక్కన తీసేసుకుంటారు. ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అనేది బై టైం బీయింగ్ వస్తుంది. అది ఈ వ్యక్తి దగ్గర సేఫ్టీగా, సెక్యూరిటీగా ఉంటాను అనేది నువ్వు ఒక 5 నెలల్లో, 6 నెలల్లో, 8 నెలల్లో, 9 నెలల్లో ట్రావెల్ చేయడం ద్వారా తెలుస్తుంది నీకు. లవ్ ఇన్స్టెంట్గా వస్తుంది, చూడంగానే లవ్ వచ్చేస్తుంది. ఆ లవ్నే ఇవి అనుకుంటారు మీరంతా. కాబట్టి మీరు ఏమైనా కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తినైనా మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాతనే లవ్, ఈ 3 చేసుకోమని చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే ఆ బ్రహ్మం గారు ఏం చెప్పినా నాకైతే తెలియదు, కానీ ఇంకొక 10-15 ఇయర్స్ పోతే అమ్మాయిలకు కట్నాలు ఇచ్చి తెచ్చుకునే సిస్టమ్ వస్తుంది. ఇంకొక 10 ఇయర్స్లో నేను గ్యారంటీ చెప్తున్నా కదా, ఇంకొక 10 ఇయర్స్లో నువ్వు రాసి పెట్టుకోయేది. ఎందుకంటే ఈ మొదలు అన్ని రాసి పెట్టుకోని అందరికి చెప్తున్నా. ఎందుకంటే ఇంకొక 10 ఇయర్స్లో అమ్మాయిలకు కట్నాలు ఇచ్చి అలా కాళ్ళు మొక్కి ఉల్టా తెచ్చుకోవద్దు నాకు. మగజాతి మొత్తానికి నేను చెప్తున్నా ఏంటంటే ఇంకా 10 ఇయర్స్లో ఈ సిస్టమ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ అమ్మాయిలు పెళ్లికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు చాలా మంది. అయిపోయింది, వాళ్ళకి సంపాదన వచ్చేసింది, వాళ్ళకు ఎర్నింగ్ కెపాసిటీ వచ్చేసింది, వాళ్ళ సొంత బతికే వచ్చింది. కాబట్టి ఇది ఫ్యూచర్లో కనుక ఇట్నే సమాజం ఇట్నే కొనసాగితే ఇంకా 10 ఇయర్స్ తర్వాత రివర్స్ అవుతుంది, డిఫరెంట్ రివర్స్ అవుతుంది. ఆడపిల్లల్ని కట్నాలు ఇచ్చి ఇంటికి తెచ్చుకుంటారు. ఓకే సార్, లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. పెళ్లి చేసుకునే ముందు పూజారులను కలవాలా లేదంటే అడ్వకేట్లను కలవాలా? ఇప్పుడున్న జనరేషన్లో అడ్వకేట్లనే కలవాలి. అడ్వకేట్లు అనొద్దు కానీ ఫ్యామిలీ కౌన్సిలర్స్ కలవాలి. వాళ్ళు అడ్వకేట్ కావచ్చు, లేకపోతే కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ కావచ్చు. కానీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌ డేస్. వితౌట్ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అసలు నేను సజెషన్ కూడా చేయాలి. అది కూడా ఎక్స్పర్ట్ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఉండాలి. ఎందుకంటే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ మీద కూడా ఎవరికి ఐడియా లేదు. ఇండియాలో కొత్త సిస్టమ్ కాబట్టి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది జరగకుండా కనుక పెళ్లి చేసుకుంటే మాక్సిమం ఫెయిల్యూర్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్లీ. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను ఇప్పటిదాకా ఒక 160-170 ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఇచ్చి నేను పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక 0 సమస్య. ఎందుకు 0 సమస్య ఎందుకు అని అడగచ్చు సార్. 0 సమస్య ఎందుకు అని అడిగితే, ఇప్పుడు బీయింగ్ ఏ డైవోర్స్ ఎక్స్పర్ట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎన్ని రకాల సమస్యలు వస్తాయి నాకు అన్ని తెలుసు. ముందే వాటిని అన్ని కూర్చోబెట్టి వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళతోని మాట్లాడి చర్చించి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి దాని తర్వాత అప్పుడు మనం పెళ్లి చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు పెళ్లికి ముందే మొత్తం తెలిసిపోతున్నది. ఓహో ఈ సమస్యలు నాకు వస్తాయా పెళ్లి తర్వాత, ఈ సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలా అనేది మనం ముందే వాళ్ళకు ట్రైనింగ్, కౌన్సిలింగ్, తర్వాత పేపర్ల మీద రాయటం అన్నీ చేస్తున్నాం. కాబట్టి తర్వాత సమస్యలు లేవు. దాంట్లో మేము ప్రధానంగా చూసుకుంటే రిలేషన్షిప్స్ మీద బాగా కౌన్సిలింగ్ ఇస్తాం. రిలేషన్షిప్స్ ఉన్నాయా లేవా, ఇద్దరిని బాగా వాళ్ళ ఎవిడెన్స్లు ఉన్నాయా లేవా, ఉంటే కట్ అయినాయా, వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ అమ్మాయికి కట్ చేసుకోవాలంటే ఎట్లా కట్ చేసుకోవాలా, పెళ్ళికి తర్వాత ఎట్లుండాలా, రిలేషన్స్ ఉంటే ఎక్కడెక్కడ సాక్ష్యం కింద పరిగణించబడుతుంది, ఏది పరిగణించబడుతుంది, ఇట్లన్నీ వాళ్ళకు
హ్యాబిట్స్ మీద సిగరెట్ తాగే అలవాటు ఉందా, మందు తాగే అలవాటు ఉందా, ఓకే. ఉంటే మానుకుంటారా, మానుకోరా, హస్బెండ్ అది కూడా ఒప్పుకుంటాడా, అన్నీ మొత్తం బంగారం ఎక్కడ ఉండాలా, సంపాదన నీ సంపాదన ఎక్కడ పెట్టాలా, ఇప్పుడు ఆమె తల్లి సైడ్ ఇచ్చుకుంటే ఎంత ఇవ్వాలా, అబ్బాయికి ఎంత ఇవ్వాలా వద్దా, అబ్బాయి జీతం ఏం చేయాలి, అట్లా ప్రతి దాన్ని దగ్గర ఒక్కొక్క కౌన్సిలింగ్ 2 నెలలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే. సమస్యలు అన్ని పెళ్లికి ముందే కులంకషంగా చర్చించేసి విపరీతంగా చర్చించిన తర్వాత అప్పుడు పెళ్లి చేస్తున్న వాళ్ళకి ఓకే. ఇవన్నీ అది పెళ్లికి ముందే నలిగి ఉంటాయి కదా. ఇక పెళ్లి తర్వాత వాళ్ళకి ఆ సమస్య వచ్చినప్పుడు ఓహో ఈ సమస్య ఆల్రెడీ సార్ మాట్లాడేసింది కదా, ఓహో దీని సొల్యూషన్ ఇదే కదా అని చెప్పి అనుకుంటున్నాం. ఈ జాతకాలు ఇవి కాకుండా జాతకాలతో ఏం రాదమ్మా, జాతకాలతో ఫార్మాలిటీ అదే కదా సార్. అమ్మా ఇప్పుడు నేను ఆల్రెడీ నిన్న కూడా ఎవరో ఇంటర్వ్యూలో ఇదే అడిగిన నన్ను, పెళ్లికి ముందు జాతకాలు చూసి పెళ్లి చేస్తారనేది సాంప్రదాయం. సాంప్రదాయం వేరు, రిజల్ట్ వేరు. పెళ్లికి ముందు జాతకాలు చూడాలా, తర్వాత అవి ముహూర్తాలు చూసుకోవాలనేది సాంప్రదాయం. అది జాతకాలు చూసి ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళన్నీ సక్సెస్ అవుతాయని కనుక చెప్పుంటే, ఓకే చెప్పుంటే మరి అన్ని సక్సెసే కావాలి కదా, అన్ని జాతకాలు ముహూర్తాలు చూసుకునే చేస్తున్నారు కదా, అన్ని సక్సెసే కావాలి కదా, మరి ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి? మా బైక్ గార్డ్ ప్లేస్ మేము జాతకాలని ముహూర్తాలు చూసుకోలేదు. నా పెళ్లి కూడా జాతకాలు ముహూర్తాలు లేకుండా జరిగింది కాబట్టి అందుకే సక్సెస్ అయిందేమో. జాతకాలు అనేటివి అవి కొన్ని దోషాలు అవి ఉంటాయి, ఉండకుండా ఉండవు, కానీ జాతకాలతోనో ముహూర్తాలతోనో పెళ్లి ఎప్పుడు సక్సెస్ ప్రాక్టికల్ లైఫ్ కి అయితే సెట్ అవ్వదు. అస్సలు కావాలి. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ సార్.